హలో ఆల్, వెల్కమ్ టు ఎన్బిఏ రియాక్షన్ అండ్ రివ్యూ. అండ్ ఈరోజే నందమూరి కళ్యాణ్ రామన్న ట్రేజర్ రిలీజ్ అయింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంట. విజయశాంతి గారు అండ్ కళ్యాణ్ రామన్నదే. నాకు ఆయన అంటే తెలియక కూడా ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకో నాకు తెలీదు, బట్ ఆయన అంటే మంచి రెస్పెక్ట్ ఉంటుంది. చూద్దాం. ట్రేజర్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 13 hours అవుతుంది నేను చూసే టైంకి. అంటే నేను ఎడిట్ చేసి రిలీజ్ చేసే టైం ఎంత అవుతుందో తెలియదు. ఓకే, ఒక లుక్ వేసి తర్వాత ఈ ట్రేజర్ కోసం మిగతా విషయాలు మాట్లాడతాం. 10 సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్. నెక్స్ట్ బర్త్డేకి నువ్వు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదే. ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కొంత చచ్చిపోయిందా? రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్లు నల్ల కోట్లు కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి. నేను డ్యూటీలో ఉన్నా లేకున్నా, చచ్చింది శత్రువు అయినా చంపింది బంధువు అయినా, నా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హ్యాపీ బర్త్డే అమ్మా. బాగుంది ట్రేజర్. బాగుంది మీన్స్ ఓవరాల్గా అంతా చూసేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మన నందమూరి తారక రామారావు గారి ఆర్ట్స్లోనే మనకి ట్రేజర్ రిలీజ్ అయింది, సినిమా కూడా కంప్లీట్గా. నాకు అనిపించింది, ఓపెన్గా చెప్తున్నాను, కొంచెం రెగ్యులర్ ఫార్మేట్గానే ఉంది అని అనిపించింది. ముఖ్యంగా సన్ అండ్ మదర్ సెంటిమెంటే మ్యాండేటరీగా ఈ ట్రేజర్లో చూపించారు. అండ్ ఇంకో ఫేస్ ఏంటి అని నాకు అనిపించిన విషయంలో, ఒకనొక ఫేస్లోని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారి సినిమా ఉంటుంది కదా, ఆ సినిమాలోని వాళ్ళ నాన్న దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఈ వైజయంతి గారి దగ్గర నుంచి హీరో ఏదో సంథింగ్ ఆపోజిట్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది. అండ్ కొన్ని అంటే కొంచెం ఓల్డ్ టెంప్లెట్గానే అనిపించింది. సినిమాటోగ్రఫీ, డైలాగ్ డెలివరీ, స్లో మోషన్లో అన్ని ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఆ విషయంలో అయితే డౌట్ లేదు. చాలా కాలం తర్వాత మన విజయశాంతి గారు ఇందులో వస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ అన్ని విధాల బాగానే ఉంది అనిపించినా కూడా సో ఇంకా సరిపోలేదు. బట్ చూద్దాం, ట్రేజరే కదా, దాని పరంగా చేసింది అనుకోవచ్చు. నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇంకేమైనా స్టోరీ రివీల్ అవుతుందో. పోలీస్ తరపు నుంచి ఛార్జ్ అవ్వటం, అమ్మకి మాట ఇచ్చి నెరవేర్చుకోవటం, నాకు ఇది ఓవరాల్ కామన్ టెంప్లెట్గా అనిపిస్తుంది. బట్ ఎంత తేలిగ్గా మనం చెప్పేయటం ప్రతి ఒక్కరికి సాధ్యమే, కానీ అది తీయటం చాలా అంటే మన ఊహకందనంత కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 days కష్టపడితే పూర్తయిపోయే పని కాదు. 3 months కష్టపడ్డ 4 years పైన స్ట్రగుల్ అవుతేనే తప్ప ఆ పని పూర్తవుతుంది. ఒకవేళ పూర్తయినా అది రిలీజ్ వరకు వెళ్ళాలంటే ఆ తర్వాత ఇంకొక 1 year కష్టపడాలి. ఆ తర్వాత ఆ టైం దగ్గర పడుతున్నప్పుడు మనకి ట్రేజర్ అనేది వస్తుంది. సో ఆ విధంగా ఆలోచిస్తే ఒక సినిమా ట్రేజర్ వరకు వచ్చిందంటే అది చాలా పెద్ద విషయం. మనం అనుకుంటాం చిన్న సినిమాలకే ప్రాబ్లం అని. నా ఐడియాలజీలో ప్రాబ్లము ఏనుకి సరిపడేలా ఏనుగు ప్రాబ్లం వస్తే చీమకి సరిపడేలా చీమ ప్రాబ్లం వస్తుంది. ట్రేజర్ పరంగా అయితే నేనైతే సూపర్ అని చెప్పలేను, బట్ ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఇంకేమైనా బెటర్గా మార్చవచ్చు. ఎక్కడో మూల కొడుతుంది అవుట్డేటెడ్ స్టోరీ అని. సారీ, ఈ మూవీ తీసిన వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం చూసుంటే తప్పుగా అనుకోవద్దు. నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేశాను. ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. నా రివ్యూలో మార్చుకోవాల్సిన విషయాలు మీకు ఏమైనా అనిపిస్తే నాకు సజెషన్ రూపంలో చెప్పండి. రివ్యూ అండ్ రియాక్షన్
నాకు సంబంధించినంత వరకు ఓల్డ్ న్యూ అని కాదు, ప్రతి వీడియోకి నేను చేయాలను, ప్రతి సెగ్మెంట్లో ప్రతి విషయానికి సంబంధించి యూట్యూబ్లోని ప్రతి అంటే మెజారిటీ ఆఫ్లో ఇంట్రెస్టింగ్ ఉన్న వాటిని నాకు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి నేను కవర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం నాకు కామెంట్లో లింక్ పెట్టండి. ఫర్దర్గా నేను ఆ వీడియో కూడా చేసి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు. బాయ్.